తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శృంగేరి మహాసంస్థానానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాను. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంతోషం గురుగారు. పండుగ విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం మీ మాటల్లో. ఎప్పటి నుంచో జరుపుకుంటున్నదే అయినా దీనికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు ఉంటాయి. అసలు ఎందుకు మనకి ఈ పండుగలు పెట్టారనేది కూడా ఒక విశిష్టత ఉంటుంది వాటికి. మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది చాలా విశేషమైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము మూడుగా ఇది చెప్పబడుతుంది. చాలా విశేషమైనటువంటి పండగ. భోగి అంటే పండగ ముందు రోజుని అట్ల భోగి, అట్ల తద్ది భోగి అంటారు అనమాట. భోగి అంటే రేపు పండగ అనగా ఇవాళ వచ్చే రోజుని భోగి. లేదు, సమస్తమైన భోగభాగ్యాల్ని ఇచ్చేటటువంటిది భోగి. ఉదయాన్నే అన్ని పీడల్ని మన ఒంట్లోంచి తీసేసి ఉదయాన్నే ఆ పాడైపోయినటువంటి చెత్త, చెక్క ముక్కలు అవి అన్నీ తీసుకొని వచ్చి పాత వస్తువులన్నింటినీ తగలబెట్టేసి ఇంటిని శుభ్రంగా ఉంచేటటువంటి భోగి. రేపు కొత్త కిరణాలు వస్తాయ్యా, పాత కిరణాలకి స్వస్తి చెప్పండి అంటే ఇప్పటిదాకా సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు, రేపు వచ్చే కిరణాలు వేరు. సో మీ తపస్సు యొక్క గేర్ మారిపోవాలి, పాతవి పక్కన పెట్టండి అని చెప్పడానికి. ఉదయాన్నే లేచి ఈ మంటలు వేసుకొని డప్పులు కొట్టుకుంటూ చక్కగా మంటల చుట్టూ తిరుగుతూ ఎక్కడెక్కడ చెత్త సామాన్లన్నీ తీసుకొచ్చి అందులో పడేయడము, తర్వాత పిల్లలకి భోగి పండ్లు పోయడము, ఇవన్నీ కూడా పీడల నుంచి దూరం అవుతుందన్నమాట. అన్ని పండ్లు, అన్ని నూగు ఉండలు, ఇప్పుడు ఏదో చాక్లెట్లు పెడుతున్నారు కానీ నూగు ఉండలు పెట్టాలి. ఓ చిల్లర పైసా బిళ్ళలు అవి పెట్టి పిల్లలకి శిరస్సు మీద నుంచి పోసి వీళ్ళ పీడలు మొత్తం దూరం అవ్వాలి గాక అంటే అక్కడ ఏం చెప్తున్నారు అంటే, నువ్వులు, రేగి పండ్ల లాంటివి ఏ సమయంలో అయినా ఆరోగ్యాన్ని ఇస్తాయమ్మా. రేగి పండ్ల లాంటివి, అదేవిధంగా ధనము, ఈ మూడు ఎప్పుడూ పిల్లలకి యోగ్యంగా సంసిద్ధం చేసుకొని ఉండండి. వచ్చిన డబ్బులు మొత్తము మీరే కాకుండా పిల్లల యొక్క బాగు కోసం కూడా కొంత ధారపోయండి, ధాన్యాన్ని కానీ దేన్నైనా అని చెప్పి దాన్ని సమాజంలో ఇచ్చేయడం జరుగుతుంది. ఇలా చక్కగా సమస్తమైనటువంటి పీడల నుంచి భోగి దూరం చేస్తుంది. భోగి పీడల నుంచి దూరం చేస్తే సంక్రమణం ఏం చేస్తుంది అంటే మిగతావన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. ఈ సంక్రాంతి, మకర సంక్రాంతి సౌరమానం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మనం తెలుగు వాళ్ళవన్నీ చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. కానీ మనం సౌరమానం చేసుకునేది ధనుర్మాసం ఒకటి, ఈ మకర మాసం ఒకటి, కొన్ని ఏకాదశులు, ఇవన్నీ కూడా సౌరమానాన్ని పుచ్చుకొని చేస్తాం. ఇందులో చాలా విశేషం ఏముంది అంటే, ఆకాశంలో గ్రహాల మార్పు ఎంతసేపు ఉన్నా భూమి మీదకు చూడటం కాదు, పిల్లలని పుట్టినప్పటి నుంచే, చిన్న వయసు నుంచే ఆకాశంలో గ్రహాలు ఉంటాయి, అవి తిరుగుతూ ఉంటాయి అనే గుర్తు చేయడం కోసం పతంగుల్ని ఎగిరేస్తారు. ఎగిరేసి నువ్వు పైకి ఎగిరేసినటువంటి పతంగి ఆకాశంలో వాయువుని బట్టి, ఇతరమైనటువంటి దాన్ని బట్టి ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. ఎంతసేపు కింద చూపే కాదు, పై చూపు కూడా మనిషికి అవసరమే అని చెప్పేట్టుగా చక్కగా అది చేస్తారు. చేస్తూ సమస్తమైన విషయ విజ్ఞానం పిల్లలకు ఉండాలి అని చెప్పి బొమ్మల కొలువు తెచ్చి మనకుండే ఆచారాలు, సంప్రదాయాలు, గుళ్ళు, పద్ధతులు, పక్షులు, పాడి, పంట, రైతులు, బండ్లు, ధాన్యాలు ఇవన్నీ తీసుకొచ్చి బొమ్మల కొలువు కింద చక్కటి తోరణాలు అన్నీ కూడా కట్టి మొత్తము వాడికి సమస్తమైన విషయ పరిజ్ఞానము బొమ్మల్ని పెట్టి చూపించాలి. ఈ బొమ్మల్ని పేర్పిస్తూ వాళ్ళకి నేర్పించాలి అనేటటువంటి విజ్ఞానంతో బొమ్మల కొలువులు, కొత్త వస్త్రాల్ని ధరించటం. ఇంతకాలం నా కోసం నా పొలంలో పడి అది ఎంతసేపు పనిచేస్తుంది, ఈ పశువుల్ని నేను ఆరాధించాలి అంటే వాటికి బాగా ఉత్సాహం కలగాలి. నేను ఒక్కడనే ఆడుకోవటం కాదు,
పశువులు కూడా ఆడుకోవాలి అని పశువుల్ని కూడా క్రీడల్లోకి తీసుకొని వెళ్ళటం. అంతే తప్ప హింస పెట్టి కష్టపెట్టి ఒక కోడి బతికి ఒక కోడి పోయి ఇది కాదు సంప్రదాయం. ఆవుల్ని అదేవిధంగా ఎద్దుల్ని వీటన్నిటిని పూజించుకోవడం, మనతో పాటు ఆటపాటల్లో వాటిల్ని కూడా నాయన మీ వల్లే కదా మాకు తిండి దొరికింది, ఈ భోగభాగ్యాలు మీరు కూడా మా పండగలో విశేషం కావాలి అని చక్కగా సంక్రాంతి పండగని సంకురమయ్యని దలుచుకుంటూ, అంటే సంకురం ఏం చేస్తోంది, నిన్నటిదాకా ఎక్కడ ఉన్నాం, దక్షిణం వైపు ఉన్నాడు స్వామి, ఇప్పుడు ఏమవుతున్నాడు, ఉత్తరం వైపుకి యాక్సెల్ మారుతోంది. అందుకని సంక్రాంతి ముగ్గులు వేయాలి, ఆవుల నుంచి గొబ్బెమ్మల్ని తీసుకెళ్ళి పెట్టాలి. ఇది రైతుల పండగ, ఇది రైతుల పండగ అని ప్రతినిత్యము రైతుని కొలిచేది ఇంట్లో గృహిణి. ఏం చేస్తుందో తెలుసా అమ్మ, నిద్ర లేచి మొత్తం ప్రపంచానికి కర్తవ్య బోధ చేస్తుంది. నాయన ఆనందంగా మనం అందరం ఉండాలి అంటే ఓ చీపిరి కట్ట తీసుకొని ముందర ఊడుస్తుంది కసుము. ఈ కసుము ఎందుకు ఊడుస్తోంది అంటే చెప్తోంది తను మనకి సందేశము. రైతు ఎప్పుడైనా పంట పండించాలి అంటే పైన మట్టిని తీసేయాలి, తీసిన తర్వాత దాన్ని ఎరువులతో సారవంతంగా నింపాలి. పేడ నీళ్లు తీసుకొచ్చుకో, దాని మీద చల్లుకొని ఈ సూత్రాన్ని నువ్వు పాటిస్తే నీకు ధాన్యం వస్తుంది, అదే బియ్యపిండి. ఆ వచ్చినటువంటి ధాన్యము నేను ఒక్కడనే తినాలి అనుకోకు, దాన్ని నువ్వు తీసుకొని వెళ్ళి ముగ్గుగా వేస్తే ఎక్కడెక్కడ ఉన్న చీమలు వచ్చి భూతదయతో అవి తింటాయి. ఏం చెప్తోంది ఆ తల్లి పొద్దున్నే ఊడుస్తూ అంటే, భూమిని ఎప్పుడూ పై పొర శుభ్రం చేసుకోండి, ఎప్పుడూ సస్యం చేసుకోండి, వచ్చిన ధాన్యాన్ని నాకే పరిమితం అనుకోవద్దు, ముందు వీధిలో పెట్టాక కానీ ఇంట్లో తినాలి అనే ఆలోచనను పెట్టుకోవద్దు. అప్పుడే గ్రామం బాగుంటుంది, అప్పుడే వీధి బాగుంటుంది, అప్పుడే ప్రాంతం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని ఇన్ని రకాల పూజలు చక్కగా మనకి చేస్తారు. ఈ విధంగా ముగ్గులతోటి మొదలుపెట్టి పాయసాలు వండుకొని సూర్యనారాయణమూర్తిని చిన్న వయసు నుంచే పైన గ్రహించుకొని రైతులు ఇంటికి ధాన్యం వచ్చిన సంబరంలో నలుగురితో పంచుకుంటూ ఈ ధాన్యం వచ్చినటువంటి వేడుకగా అల్లుళ్ళని అమ్మాయిల్ని అందరినీ పిలుచుకొని పండగగా అట్టహాసంగా చేసుకునేటటువంటి పండగ. ఈ పండగ వేదకాలం నుంచి ఉంది. దీన్నే అవఢోత్సవం అని అంటారు. చక్కగా దాన్ని వృషభాన్ని తీసుకొచ్చి దానికి అచ్చు వేసి ఆంబోతుని బయటికి వదిలిపెట్టడం, అదేవిధంగా ఆవుల్ని పూజించుకొని పసుపు రాసి మరుసటి రోజున వాటికి మాట్టు పొంగలని పొంగల్ వాటి కోసం వండడం. ఎంతసేపు వాటి నుంచి ధాన్యం తెచ్చుకొని నేను తిన్నాను నేను పడుకున్నాను కాదు, వచ్చిన ధాన్యాన్ని వండి అమ్మా నీ వల్లే కదా నేను తింటోంది అని ఆవుకి పెట్టడం కనుమ రోజు. అదేవిధంగా పక్షి పూజ కూడా చేయమంటారు. పక్షి పూజ ఎందుకు అంటే, మనం పొలం వేస్తాం, వేసినప్పుడు పక్షులు లోపలికి వస్తుంటాయి, వాటిల్ని బెదిరిస్తాం, అదిరిస్తాం, కొడతాం, రానీకుండా చేస్తాం. అది పాపమే కదా. ప్రపంచంలో నువ్వెలా ఆహారం కోసం తిరుగుతున్నావో అది ఆహారం కోసమే తిరుగుతోంది. దాని నోటికాడ ఆహారాన్ని కొట్టాం. ఎందుకు అంటే అది అప్పుడు రాకపోతే 1000 మందికి ఉపయోగపడుతుంది, అది వచ్చింది అంటే ఆ పక్షుల దాకా వచ్చి పంట పాడైపోతుంది. అందుకని నాయన ఆ రోజున నిన్ను బెదిరించాం, కానీ ఇక మీదట అది చెయ్యం అని వచ్చినటువంటి ధాన్యపు కుచ్చులని బయట గుమ్మాలకు కడతారు. మీ పక్షుల యొక్క రుణం కూడా మేము తీర్చుకుంటాం అంటే చూడమ్మా ఎంత భూతదయ. చీమలు, పక్షులు, పశువులు, బంధువులు, మిత్రులు, నాకు సంపద వస్తే అందరూ సుఖంగా ఉండాలి అని చెప్పేటటువంటి మహత్తరమైన పండగ ఈ సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగకి ఒక విశేషం ఉంటుంది, ప్రకృతి కూడా పులకరిస్తుంది. మనం బెంగళూరు డిస్టిక్లో మైసూర్ వెళ్ళేటటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్తే శివగంగ అని ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము 4 వైపులా 4 రకాలుగా, ఓ దగ్గర లింగాకారం, ఓ దగ్గర శూలాకారం, ఓ పక్కన గణపతి, ఇంకో పక్కన నంది, ఇట్లా 4 వైపులా 4 కనిపిస్తుంది. ఈ మెట్లు ఎక్కి బాగా పైకెక్కిన తర్వాత అక్కడ ఒక పరమేశ్వరుడి శివలింగం ఉంటుంది, అక్కడ ఒక బావి ఉంటుంది. ఆ బావిలో ఏ సమయం అయితే సూర్యనారాయణమూర్తి మకరంలోకి ప్రవేశించాడు అని మనం పంచాంగంలో రాస్తామో, ఒక్క 40 ఔన్సుల నీరు
ఆ బంగారపు తొట్టిలో ఊరుతాయి. అందులో నుంచి చెంబుడు 2 చెంబులు నీళ్లు తీస్తారు. తీసి సగం మైసూర్ రాజుకు పంపిస్తారు, సగం వచ్చినటువంటి జనాలకి చక్కగా తీర్థంగా ఇస్తారు. ఆ కొండ ఎంత విశేషమయ్యా అంటే లోపల ఉన్న శివలింగానికి ఎవరైనా సరే నెయ్యి తీసుకొని వెళ్ళి రాస్తే అది వెన్నపూస కింద మారుతుంది. ఈ రోజుకి ఎప్పుడైనా ప్రాసెస్డ్ వెనక్కి రావడం చూడం, కానీ ఈ రోజుకి మనం వెళ్ళి దీనికి భక్తక్కర్లా, నాస్తికుడు వెళ్ళి నెయ్యి తీసుకొని రాసినా అక్కడ నెయ్యి వెన్నపూసగా మారుతుంది. 1. 2, ఆ కొండకున్న మహాత్మ్యం ఏమిటి అంటే బాగా వర్షం పడ్డప్పుడు నీళ్లు లోపలకు ఉంటాయి. ఎంత ఎండ వచ్చి బయట నీళ్లు ఎంత తగ్గిపోతే అంత ఆ బావిలో నీళ్లు పైకి వస్తాయి. ఈ కొండ అంతా చాలా విశేషమైనటువంటి కొండ, గంగ ఊరుతుంది అంటారు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ప్రకృతిని కూడా పులకరింపజేసేటటువంటి పండగ ఈ మకర సంక్రాంతి పండగ. అలాగే ముక్కనుమ ఎందుకు జరుపుకుంటారు గురువుగారు? ముక్కనుము పక్షులను చూడు, పశువులను చూడు అని చెబుతూ ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్ళు, ఇంటికి వచ్చే అమ్మాయి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ మన ఇంటికి వస్తారు కదా, బంధువులు వస్తారు కదా, వాళ్ళని పంపించకూడదు అని ముక్కనుము అని పెట్టారు. ఎందుకు పంపించకూడదు అంటే నిన్నటి రోజున ఉన్నట్టుండి యాక్సెల్ సూర్యనారాయణమూర్తి మార్చాడు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం. బాడీలో చేంజెస్ వస్తాయి. దానికి తోడు అరిసెలు తిన్నావు, దానికి తోడు గారెలు తిన్నావు, దానికి తోడు రకరకాలైనటువంటి భక్ష్యాలు అన్నీ తిన్నావు, ఉప్పొంగావు, ఎగిరావు. నువ్వు ప్రయాణం చేస్తుంటే మధ్యలో తేడా వస్తే ఎవరిది బాధ్యత? అందుకని నాయన కనుము ముక్కనుము ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లల్ని అల్లుళ్ళని పంపించకుండా ఇంకొక 2 రోజులు ఉంచుకో. అల్లుడు 2 రోజులు ఉంటే ఆ 2 రోజులు పండగ అవుతుంది కదమ్మా. అందుకని మళ్ళీ ఆ స్థాయిని మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పశువులకి ఏ విధంగా అయితే రుణం తీర్చుకునేట్టు చేస్తున్నారో అక్కడ అల్లుళ్ళకి కూడా అదే విధంగా కూతుళ్ళకి వచ్చిన వాళ్ళకి అన్ని రకాలుగా చక్కగా అన్ని సంభారాలు తయారు చేసి వాళ్ళకి కానుకలు ఇచ్చి వాహనాలు వస్తువులు కొత్త అల్లుళ్ళకి ఆ పండక్కి పిలుచుకొని చక్కగా ఆనందంలో, నేను ఆనందంగా ఉన్నప్పుడు నాకు సంపద ఉన్నప్పుడు అల్లుడా నువ్వు వస్తే ఇలా ఉంటుందయ్యా, మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి, నువ్వు ఉరుక్కుంటూ వస్తే చేయలేము, అందుకని సంక్రాంతికి రావయ్యా ఈ విధంగా ఉంటుంది అని చెప్పి సంపద ఉన్నప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టినా తప్పులేదు, కానీ ఇబ్బందుల్లో ఉన్న బంధువుల్ని ఇబ్బంది పెట్టకూడదు అనే సందేశాన్ని, తర్వాత కుటుంబ వ్యవస్థని నిలబెట్టడాన్ని, ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండడాన్ని, అల్లుడు మామ సరదాగా ఆడుకోవడం మాట్లాడుకోవడం లాంటివి, అదేవిధంగా కూతురికి పుట్టింట్లో ఉండే ఆనందాన్ని ఇవ్వడాన్ని, ఇలా అనేకమైన సామాజిక ఆధ్యాత్మిక అంశాల యొక్క కలయికే ఈ కనుము ముక్కనుము. అన్ని కూడా ప్రకృతితో ముడిపడే ఉంటాయి. అన్ని ప్రకృతి. అదే మన వైదిక మతంలో ఉన్న గొప్పతనం. ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదమ్మా. ఈ గొప్పతనం ఒక్క వైదిక మతంలో మాత్రమే ఉంటుంది. అందుకని ఈ సంక్రాంతి, భోగి, కనుము, ముక్కనుము ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని, బలాన్ని, కుటుంబంలో ఉండే బంధుత్వాల బలాన్ని, ఆ అనుబంధాలని జాగ్రత్తగా కాపాడేటటువంటి మహత్తరమైన పండుగ. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.